గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సురేష్ రైడర్ 46. వైజాగ్ ఇన్ డే 2 మనం వచ్చేసి హార్బర్కి అయితే వెళ్తున్నాం. షిప్ హార్బర్కి చూపించాలనేసి వెళ్తూ ఉన్నాం. కంటెంట్ ఏం లేదు ఫస్ట్ వ్లాగ్లో, అందుకని ఈ వ్లాగ్లో కంటెంట్ వస్తుందని మంచి మంచి చేపలు ఏమైనా వస్తాయనేసి చెప్తే చూద్దామనేసి వెళ్తా ఉన్నాం. చేపలు దొరికితే చూపెడతా గైస్. హార్బర్లో బోట్స్ చూడండి ఎంత ఉన్నాయో. ఎన్ని వైజాగ్ రా, లోకల్ బై నాని కూడా ఉండేది ఇక్కడనే గైస్. బోట్స్ చూడండి ఎన్ని చాలా అంటే చాలానే ఉన్నాయి. కొంచెం ముందుకెళ్తే ఫిషెస్ కూడా ఉంటాయండి, చూపెడతా పోయి. బోట్స్ మాత్రం మస్తు ఉన్నాయి గైస్, చాలా అంటే చాలా పెద్దటి ఉన్నాయి. దాని లోపలికి కూడా వెళ్ళి చూపెడతా ఒకసారి వీలైతే. ఇదే గైస్ హార్బర్ ఒక ప్లేస్. ఎనీథింగ్ అడుగుదాం వేరే వాళ్ళని, ఎవరన్నా లోకల్ పైన ఇక్కడ ఏమైనా ఉన్నాడా అనేసి అడిగి చెప్తా గైస్. ఒకవేళ లోకల్ పైన అని ఉన్నాడు అనుకో, మన ఛానల్ ఇంకొంచెం బూస్ట్ చేయించుకోవచ్చు అతను అడిగి. చాలా మంచివాడు అతను కూడా. మా వాడేమో ఉండడంటాడు, నేనేమో ఉంటాడని అనుకుంటాను. ఉంటే మన లక్, లేకపోతే లక్ లేదనుకోవాలి మనకి, అంతే వేసి అంతమించి ఏం లేదు. ఇంకా అయితే మస్తు ఉంది సార్, ఫస్ట్ చూడండి చాలా చాలా పెద్దది. అసలు ఇక్కడికి వస్తానా, ఇది చూస్తానా అని కూడా అనుకోలేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. అని వచ్చేసాను. అక్కడ ఇంకా పెద్ద పెద్ద షిప్స్ ఉన్నాయి, కంటైనర్ షిప్స్ అన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. చూపెడతా, అక్కడికి కూడా వెళ్ళి చూపెడతా మీకు. చూడండి బ్యాడ్ న్యూస్ గ్యాస్. మనం యాక్చువల్లీ ఒక పని మీద వచ్చినాం, లోకల్ బాయ్ నాని కలుద్దామని హార్బర్కి వచ్చాం. కానీ ఒక బ్యాడ్ న్యూస్, అన్నైతే లేడు. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల కొంచెం కేసులు నడుస్తున్నాయి కదా, ఇక్కడికి కూడా వస్తలేరు అని చెప్పినారు. ఇక్కడ పనిచేసే వాళ్ళని అడిగితే దగ్గర 40 days అయిందంట. ఇక్కడికి అసలు రాలేదు అంటున్నారు. వాళ్ళు ఇల్లు చెప్పినారు, ఇట్లా వెళ్ళి అక్కడ అడగండి, వాళ్ళు ఇల్లు చెప్తారు, ఒకసారి ఉంటే కలవండి అని చెప్పినాడు. సరే అని చెప్పేసి వెళ్తూ ఉన్నాం. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు ఇల్లు కనుక్కొని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసి వీడియో స్టార్ట్ చేశారు. అన్నాన్ని కలుద్దామని చాలా దూరం నుంచి అయితే వచ్చినాం కదా. కాబట్టి అన్న లేడు, బార్బర్లో లేడు, ఇంటి దగ్గర లేదు. ఇదే అన్న వాళ్ళ ఇల్లు, ఇదే లోకల్ బాయ్ అన్న వాళ్ళ ఇల్లు. అన్న లేడు అనమాట ఇంట్లో, ఎక్కడికో బయట వెళ్ళాలంట. బ్యాడ్ లక్ గైస్. నెక్స్ట్ టైం ఏమన్నా చూద్దాం, కలుపుతారు కదా. ఒకవేళ వైజాగ్ వస్తే కలిసేదని ప్రయత్నం చేస్తాను నేను. ఇంకా లేదానికి మనం ఏం చేయలేము. ఇప్పుడే అన్న వాళ్ళ వైఫ్తో మాట్లాడాం, లేదని చెప్పారు, అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉన్నారని చెప్తారు. ఎందుకు ఇబ్బంది పెట్టామనేసి మేము కూడా వెళ్ళిపోతాం గైస్. ఇల్లు అయితే ఇదే గైస్, ఒకసారి బాగా చూపడతాం. అన్న వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళాం గైస్. అక్కడైతే అన్ఫార్చునేట్లీ బ్యాడ్ లక్, అన్న లేడు. అన్న బెట్టింగ్ యాప్స్ వల్ల కొంచెం ఫ్యామిలీ కూడా దూరంగా ఉన్నాడు. కానీ ఇంకోసారి ట్రై చేద్దాం. ఇప్పుడైతే మనం అన్న ఎక్కడైతే పని చేస్తాడో అక్కడికి వచ్చేసాం. ఈ షిప్లన్నీ బయట గల షిప్లన్నీ మీరు వీడియోలో కూడా చూడడానికి కావాలంటే వెళ్తాను. అట్లా ఏమైనా కనపడుతుందేమో, కాబట్టి ఏమైనా చేపలు కనిపెట్టా చూపెడతా గైస్. ఇప్పుడు అంత నుంచి ఏం చేయలేదు. యాక్చువల్గా అన్నం కలవడానికి అయితే వచ్చిన, అన్న అయితే లేడు. ఇప్పుడు ఏమన్నా కనపడితే చూపెడతా, లేకపోతే ఏం చేయలేము. అయితే అన్న అయితే లేడు గైస్. చేపలు ఉన్నాయి కొన్ని, చేపలు చూడండి గైస్. ఏ చేపలు అవి? సోర్లా నాగరాజు. టోనా పీస్ అంటారు. ఏది టోనా పీస్? ఇది అపోలో పీస్. అది అపోలో పీస్. ఇది టోనా పీస్. ఇది టోనా పీసా? నేను ఇప్పుడు వచ్చాను ఫ్రెష్గా. అప్పుడు వచ్చినాయి నాన్న, నాకు ఎలా దొరుకుతాయి నెల్లు ఎక్కువ. మీకు తెలియదా ఎప్పుడు వచ్చాను? ఇది డైలీ ఇంతే పడతాయి, ఇంకా పెద్దవి పడతాయా చేపలు? ఇది చిన్నవి పడతాయి, ఇంకా పెద్ద ఏమైనా పడతాయా? అవునా?
చేపల పేర్లు ఏం పేర్లు అండి? సావుడాలు సావుగల్ల, సావాళ్ళు ఈ టోనా ఫిష్, కాదు టోనా ఫిష్, ఇది అపోలో ఫిష్. డబ్బుల ఫిష్. ట్రాన్స్ఫర్ చేసే హార్బర్ అయితే అదే గాయస్. అంటే ఇప్పుడు మీరు వెహికల్స్ కొన్న సంథింగ్ లైక్ దట్, వెహికల్స్ కానీ ఏమన్నా పార్ట్స్ పంపించాలా, ఎక్కడన్నా అవుట్ కంట్రీస్ పంపించాలనేదా, అవన్నీ ఇక్కడే సార్. ఇక్కడే ట్రాన్స్ఫర్ అయితే అది చూడండి. కంటైనర్లు కూడా అక్కడ ఉన్నాయి. ఇక్కడి నుంచి వెళ్తాయన్నీ, అంటే ఇక్కడి నుంచి వెళ్తాయని అన్నీ కాదు, ఇక్కడ ఈ ట్రాన్స్పోర్ట్ ద్వారా ఇక్కడ నుంచి కొన్ని వెళ్తాయి. ఇంకా వేరే ట్రాన్స్పోర్ట్ అక్కడ ఉంటే అక్కడ కొన్ని వెళ్తాయి. ఇవన్నీ లోకల్ పైన పనిచేసే హార్బర్లో ఉండే షిప్లు ఇవన్నీ చూడండి. ఈ ఒక్కొక్క షిప్ 1 crore ఉంటుంది గైస్. ఒక్కొక్క షిప్ 1 crore ఉంటే వాళ్ళు బయటకు వెళ్ళి ఎంత సంపాదిస్తారో ఇంకా గుర్తు చేసుకోండి. ఒకసారి చెప్పినాడు లోకల్ పైన అని అన్న 30 lakhs ఒకసారి వెళ్తే 30 lakhs వస్తాయని చెప్పేసి, ఒక ట్రిప్కి వెళ్తే 30 lakhs అంటే అట్లా ఎన్ని మంత్స్ పని చేయాలో ఒకసారి ఆలోచించండి. 6 monthsకి ఒకసారి బయటకు వస్తారు వాళ్ళు వేటకి వెళ్ళి. ఒకసారి బోట్లోకి వెళ్ళి కూడా చూపెడతాను నేను. సార్ లోపలికి వెళ్ళి చూపెడతా ఏందనేసి ఎట్లా. ఇదంతా చాలా డేంజర్ ఉంది. కింద ఏదో కింద పడకుంటే చాలు మనకంతే. ఫస్ట్ టైం గాయస్ ఇట్లా బోట్లోకి వచ్చినాను నేను. బోట్ మొత్తం ఇది గాయస్, ఇట్లుంది బోట్ మొత్తం. వాళ్ళ బ్రష్ చేసేటి ఆయన ఇక్కడ ఉన్నాయి సామాన్లు. అది ఒకటి, ఇది ఒకటి. అవి ఫిష్ ఇట్లా లాగేట అనుకుంటా నాకు తెలిసి. ఇది ఇంజన్ రూమ్ అనుకుంటా, లాక్ వేసేసారు గాయస్. చాలానే ఉన్నాయి ఇక్కడ చూస్తే. ఇవి డీజిల్ ట్యాంకులు అనుకుంటా. ఇది ఇంజన్ రూమ్ గాయస్. లోపల ఏం లేవు. ఇది అయితే ఇంజన్ రూమే గాయస్. పక్క ఒక్కొక్క షిప్ ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉంది. అందుకంటే లోపల షేరింగ్ కూడా ఉంది. ఇది పార్కింగ్ ఏరియా, షిప్స్ పార్కింగ్ ఏరియా గాయస్. ఇదంతా షిప్స్ పార్కింగ్ ఏరియానే. చూడండి ఎన్ని బోట్లు ఉన్నాయో, మామూలుగా లేవు. ఫిష్ స్టేషన్ ఉన్నాయా, ఈ టైం ఫిష్. ఇక్కడ నుంచి నా ఫోన్ పడితే నాకు ఒక ఫోన్ గాయస్, ముళ్ళు లేవు నా దగ్గర. ఇదిగో మీకు ట్రాన్స్ఫర్ అయ్యేది అవి స్పోర్ట్స్ కార్స్ లైక్ దట్ సంథింగ్ దట్ అదే చేస్తాను మొత్తం. ఇది గ్యాస్ లోకల్ పైన అని పనిచేసే ఒక హార్బర్ ఇక్కడే ఉంటాడు. అందరితో మంచి పేరే ఉంది, పర్లేదు, మంచిగానే ఉన్నాడు అందరితో బాగానే ఉంది అంతా. ఇక్కడైతే షిప్స్ ఒకటి 1 crore అంట. ఆలోచించండి, 1 crore అంటే మనం ఎన్ని రోజులు పని చేయాలా ఈ షిప్ కొనాలంటే. వాళ్ళు కూడా కష్టపడే సంపాదించుంటారులే గాయస్. అదే రైట్ గాయస్. లోకల్ పైన నాని అయితే అన్ఫార్చునేట్లీ ఇంటి దగ్గర లేడు. ఒకసారి నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. ఎప్పుడైనా వైజాగ్ వస్తే మేము కూడా రూమ్కి వెళ్ళిపోతున్నాం. ఇంకా నైట్ ట్రైన్ ఉంది, ట్రైన్కి ఇంటికి వెళ్ళిపోవాలి మేము కూడా. మాకు చాలా లేట్ అయింది, వేరే పని మీద వచ్చినాం మేము. ఆ పని అయిపోయింది, అట్లా అనేసి వెళ్ళిపోతా ఉన్నాం. ఇట్లా వచ్చినాం కదా, ఇది చూసేసి వెళ్ళిపోదాం, అన్నం కలిసి వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ అన్న లేడు అన్ఫార్చునేట్లీ. వాళ్ళు డ్రైవ్ చేసే షిప్లు అయితే ఇవే గాయస్. రైట్, బై గాయస్.